నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అయితే ఇంకో ధర్మ సందేహం గురువుగారు. ఇప్పుడు ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు మగవాళ్ళు వేరే ఆడవాళ్ళకి, ఇంటికొచ్చిన ఆడవాళ్ళకి ఫలదానం ఇవ్వచ్చంటారా? అలానే మగవాళ్ళకి ఆడవాళ్ళు కూడా ఇవ్వచ్చంటారా? మంచి ప్రశ్న. చాలా మందికి ఉండేటువంటి ఒక పెద్ద అనుమానం. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో ఉండేటువంటి ఆచార వ్యవహారాలు కూడా మనం దీంట్లోకి పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకంటే మనం ఆడవాళ్ళకి ఆడవాళ్ళు బొట్టు పెట్టడం చూస్తూ ఉంటాం కదా. కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా మన తెలంగాణలో ఆడవాళ్ళకి మగవాళ్ళు ఎవరైనా బొట్టు పెడుతూ ఉంటారు, మగవాళ్ళకి ఆడవాళ్ళు బొట్టు పెడుతూ ఉంటారు. అసలు విధానం ఇది కాదు. భగవంతుడు చెప్పింది ఏంటంటే, భార్యాభర్తలు అన్న ఒక బంధం ఏదైతే ఉందో, సాక్షాత్తు భగవంతుడు దిగి వచ్చిన ఆయన స్పర్శ ఆడవాళ్ళకి, వివాహమైనటువంటి ఆడవాళ్ళకి తగలకూడదు అనేటువంటిది శాస్త్రం. అందుకని కాళ్ళు ముట్టుకోవద్దు, ఎవరిని కూడా దూరంగా దండ పెట్టమని చెప్పు కదా. అలాంటిది అసలు మన హిందూ ధర్మంలో కొన్ని ప్రాంతాల్లో చూడండి, వివాహం చేసేటప్పుడు తప్పనిసరిగా బొట్టు పెట్టిస్తారు. అవునా? బొట్టు పెట్టడం అంటే వివాహం చేసుకున్నట్టే కదా. ఇప్పుడు బావ వరుస అయిన వాళ్ళు, మరిది వరుస అయిన వాళ్ళు, అంటే భావన ఏదైనా కావచ్చు, అక్కడ వరస అనేది కూడా మనం ప్రధానంగా తీసుకోవాల్సిన విషయం అది. కాబట్టి బొట్టు పెట్టడం ఆడవాళ్ళకి మగవాళ్ళు పెట్టడం అనేది నిషిద్ధం. ఆడవాళ్ళు కూడా పరాయి మగవాళ్ళకి బొట్టు పెట్టడం కూడా నిషిద్ధమే. దాంట్లో ఏ మాత్రం కూడా సందేహం లేదు. కానీ ఫలప్రదానం ఏదైతే, ఫలం తాంబూలం ఇవ్వచ్చా అనేటువంటి విషయానికి వస్తే, ఇక్కడ ఆడవాళ్ళు చేసేటువంటి నోములు వ్రతాలు ఏవైతే ఉన్నాయో, 64 రకాల నోములు వ్రతాలు ఉన్నాయి ఆడవాళ్ళు చేసేటువంటివి. స్త్రీల వ్రత కథలు అని చెప్పి 64 రకాలు ఉంటాయి. వాటిల్లో కూడా చాలా విశేషమైనటువంటివి ఉంటాయి. అది కూడా సేమ్ సనాతన ధర్మమే, వేరే ఏం లేదు. మనిషి తోటి వాళ్ళతో స్నేహపూర్వకంగా ఉండడం కోసం చేసుకునేటువంటి ప్రక్రియల్లో పూజ రూపంలో మనకు అందించారు చాలా వరకు కూడా. ఇప్పుడు చిట్టి బొట్టు నోము, రోజు ఫలప్రదానం, ఇట్లాంటి నోములు కొన్ని ఉన్నాయి. చిట్టి బొట్టు నోము అంటే ప్రతి రోజు కూడా ఒక ముత్తైదుకి వెళ్ళి బొట్టు పెట్టి రావాలి. ఈ తాంబూలం, పువ్వు తాంబూలం అంటారు దాన్ని, వ్రతాన్ని. ఒక పుష్పము, ఒక తాంబూలము, ఒక ముత్తైదుకి ఇవ్వాలి ప్రతిరోజు కూడా. అది ఎలా, ఒక సంవత్సరం పాటు, రథసప్తమి నుంచి రథసప్తమి వరకు. రథసప్తమికి ప్రారంభిస్తారు, మాఘశుద్ధ సప్తమికి. అక్కడి నుంచి మరలా మాఘశుద్ధ సప్తమికి వ్రతం పూర్తవుతుంది. ఒక 4 రోజులు కుదరలేదు, ఒక 4 ముత్తైదువులను తీసుకొని ఒకటే రోజున ఇచ్చేసుకొని రావచ్చు. ఒకే ముత్తైదుకు 4 ఇస్తారంటే మరలా చెల్లదు. అలాంటి వ్రతాలు చాలా ఉన్నాయి. అంటే ఇలా సంవత్సరం పొడవునా ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా, అంటే ఒకళ్ళకే రోజు ఇవ్వచ్చు, ఒకళ్ళకే రోజు ఇవ్వచ్చు. కానీ 4 రోజులు మానేసిన తర్వాత 4 తాంబూలాలు ఒకే ముత్తైదుకి ఇవ్వడం మాత్రం చెల్లదు. అంటే ఇవన్నీ కూడా ఏంటి, స్నేహాన్ని పెంచడం కదా. పొరుగు వారితో చక్కగా స్నేహంగా ఉండడం. ఎంత ఇది ఉన్నా సరే ఆ చిట్టి బొట్టు పెట్టాలి. ఎంత గొడవలు ఉన్నా సరే తప్పనిసరిగా నవ్వుతూ వెళ్ళి బొట్టు పెట్టినప్పుడు అవతల వాళ్ళు కూడా నవ్వుతూ స్వీకరిస్తారు కదా మన దగ్గర నుంచి స్నేహాన్ని. అంటే స్నేహాన్ని జనాల్లో పరిచయాలు ఇవన్నీ కూడా ఎక్కువగా పెంచడం కోసం చేసినటువంటి పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ కూడాను దేవతలు అనుగ్రహంతో పాటు మనకు కావలసినటువంటి స్నేహాన్ని కూడా అందించడమే ఈ నోములు, వ్రతాల యొక్క పరమార్థం. అలాగే ఇంటికి ఎవరైనా తాంబూలం, పెద్దవాళ్ళు వస్తారు. మగవాళ్ళ కంటే పెద్దవాళ్ళు ఆడవాళ్ళు అయ్యుంటే వాళ్ళకి తాంబూలం ఇవ్వడంలో ఏ రకమైనటువంటి సమస్య. అలాగే పేరంటాళ్ళు, అంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతము, మంగళగౌరీ వ్రతము జరుగుతూ ఉంటుంది. కానీ దాంట్లో మగవాళ్ళ ప్రమేయం లేదు ఎక్కడా కూడా. ఓ మాట చెప్పాలంటే ఆడవాళ్ళకి మాత్రమే వాళ్ళ కాళ్ళు చక్కగా పసుపు పూసి బొట్టు పెట్టి వాళ్ళకి తాంబూలం ఇవ్వడం అనేది జరుగుతుంది, మంగళగౌరి కానీ వరలక్ష్మి వ్రతంలో కానీ కదా. అక్కడ మగవాళ్ళ ప్రమేయం లేదు అసలు. ఆడవాళ్ళు మాత్రమే చేయదగినటువంటి వ్రతాలు, పూజలు ఏవైతే ఉన్నాయో ఆడవాళ్ళు చేసేటప్పుడు ఆడవాళ్ళు మాత్రమే ఆ ఫలాన్ని, తాంబూలాన్ని ఇవ్వాలి. ఇంటికి ఏదన్నా గౌరవంగా వస్తే, పేరెంటం కాకుండా మామూలు గౌరవంగా బంధువు చూపుగానో, లేదంటే బంధువులు గానో, స్నేహితులు గానో వస్తే, ఈ ఇంటి మగవాళ్ళ కంటే పెద్దవాళ్ళైనటువంటి ఆడవాళ్ళకి తాంబూలం ఇచ్చి దండం పెట్టడంలో ఏమాత్రం కూడా తప్పు లేదు. అంటే ఇంటికి వచ్చిన పెద్దవాళ్ళకి మాత్రమే, వీళ్ళకంటే పెద్దవాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. లేదు మామూలుగా పెట్టి తాంబూలం ఇచ్చేసి వాళ్ళు నమస్కారం చేయొచ్చు వీళ్ళకి, వీళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి. అది కూడాను నమస్కారం చేసేటువంటి విధానంలో కూడా చాలా గొప్పగా ఉంటుంది. జ్ఞానేంద్రియాలు 5, పంచేంద్రియాలు 5, 2 కలిపితే నమస్కారం. ఈ అంటే 10 కలిపి నమస్కారం చేస్తున్నాం. నా అహాన్ని నీ ముందు ఉంచుతున్నాను, ఏమీ లేకుండా, అహం లేకుండా నీకు నమస్కారం చేస్తున్నాను అని చెప్పడమే జ్ఞానేంద్రియాలకి, పంచేంద్రియాలకి చిహ్నంగా ఉండేటువంటి ఈ 10 ఏళ్ళు కలిపి నమస్కారం చేయడం. ఇది మామూలు నమస్కారం.
పాదాలకు నమస్కారం చేసేటప్పుడు వాళ్ళ పాదాలు ముట్టుకోకుండా, మగవాళ్ళు ఆడవాళ్ళ పాదాలు ముట్టుకోకూడదు, ఆడవాళ్ళు వేరే పరాయి మగవాళ్ళ పాదాలు ముట్టుకోకూడదు. ముట్టుకోకుండా ఏం చేయాలి? కుడి చేతిని పైకి వచ్చేట్టుగా వేసి ఇలా భూమిని తాకి నమస్కారం చేయాలి. అందుకని పీఠాధిపతులు మఠాధిపతులు చూడండి, దూరంగా ఉండే మనకి తీర్థాన్ని ఇస్తుంటారు, ఆశీర్వదిస్తూ ఉంటారు. దేవాలయాల్లో ఇప్పుడు చాలా మంది కూడా నుండే విధానాలు మారిపోతున్నాయి నాన్న. కాళ్ళు పిసుకుతూ ఉంటారు, ఇట్లా మసాజ్ చేస్తూ ఉంటారు బ్రాహ్మణులకి. ఎట్లాగా నమస్కారం చేయమంటే దూరం నుంచి నమస్కారం. ఇప్పుడు వాడు గుళ్ళోకి వెళ్ళాలి, లోపల స్వామివారిని ముట్టుకోవాలి, ఆ పవిత్రత ఉండాలని ఒక అర్చకుల వారు అనేది ప్రత్యేకంగా ఉంటారు దేవాలయంలో. పురోహితులైనా సరే తప్పనిసరిగా వాళ్ళ ఇంట్లో దేవతార్చన ఉంటుంది, అభిషేకం చేసుకోవాలి, నిత్యం తీర్థం, అవన్నీ విధానాలు ఉంటాయి. ఇవన్నీ చేసుకోవాలంటే పవిత్రత ఉండాలి కదా. అంటే మనం ముట్టుకుంటే అపవిత్రం అవుతారని కాదు. ముఖ్యంగా ఏంటి అంటే మనం చేసేటువంటి పాపాలన్నీ కూడా శిరోజాల్లోకి వస్తాయి, జుట్టులోకి వస్తుంది. చేసేటువంటి పుణ్యం అంతా కూడాను పాదాల్లోకి వస్తుంది, బొటన వేళ. అందుకని మన శిరోజాలు ఎందుకు తీసేస్తాం? దేవుడి దగ్గరికి వెళ్ళి చేసిన పాపాలు మొత్తం పోవటం కోసం. అందుకని పాదాలు ఎందుకు ముట్టుకొని ఇవ్వరు పెద్ద పెద్ద వాళ్ళు? చేసినటువంటి అనుష్ఠాన బలమంతా కూడాను పాదాల్లోకి వస్తుంది కాబట్టి అది ముట్టుకుంటే వెళ్ళిపోతుంది వాళ్ళకి. నా దగ్గర సెల్ ఉంది, సెల్ మాట్లాడుతూనే ఉన్నా, ఛార్జింగ్ అయిపోయింది. దానికి మళ్ళీ ఛార్జింగ్ పెడితేనే కదా, అవునా? ప్రతిరోజు కొన్ని వందల మంది నమస్కారం చేసినప్పుడు ఎంత ఛార్జింగ్ చేసుకుంటారు, ఎంత వీళ్ళ అనుష్ఠాన బలాన్ని పెంచుకోవాల్సి వస్తుంది, అవునా? అందుకని ఆ అనుష్ఠాన బలం పోతుంది. కాబట్టి పెద్దలు ఎవరైతే పురోహితులు కానీ, అర్చకులు కానీ, పీఠాధిపతులు కానీ, మఠాధిపతులు కానీ వాళ్ళ పాదాలు ముట్టుకొని ఇవ్వకుండా నమస్కారం చేసుకోమని చెప్తారు. అలాగే పరాయి పురుషుణ్ణి ఎక్కడ భగవంతుడైనా సరే, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు వచ్చి అక్కడ కూర్చున్నా సరే, ఆడవాళ్ళు పాదాలు ముట్టుకొని నమస్కారం చేసుకోకూడదు. వారి స్పర్శ అనేటువంటి శరీర స్పర్శ అనేటువంటిది తగలకుండానే. కాబట్టి ఇక్కడ తాంబూలం ఇవ్వడం అనేది పెద్ద సమస్య కాదు. పేరంటాళ్ళ విషయంలో ఆడవాళ్ళు మాత్రమే ఇవ్వాలి. ఆడవాళ్ళకి పేరంటాళ్ళు అని చెప్పి పిలుస్తున్నాము అంటే అక్కడ మంగళగౌరి స్వరూపము, మహాలక్ష్మి స్వరూపంగానో చూస్తున్నాం కాబట్టి వాళ్ళు పాదాలు ముట్టుకోవాలి, పసుపు పూయాలి, బొట్టు పెట్టాలి, అప్పుడు తాంబూలం ఇవ్వాలి. అది మగవాళ్ళు ఎలా చేస్తారు? బొట్టు పెడుతున్నారంటే పెళ్లి చేసుకున్నట్టే కదా, తప్పు కదా అది. కాబట్టి పేరంటాళ్ళకి మగవాళ్ళు ఇవ్వకూడదు. ఒకటి, ఇంటికి ఎవరన్నా పేరంటాల సమయంలో మగవాళ్ళు వస్తే మగవాళ్ళకి మగవాళ్ళు ఇచ్చుకోవచ్చు, ఆడవాళ్ళు కూడా ఇవ్వచ్చు. దూరం నుంచి నమస్కారం చేసుకుని ఇవ్వాలి తప్పితే ఈ రకమైనటువంటి పరస్పరమైనటువంటి స్పర్శ అనేటువంటిది మాత్రం ఎక్కడా తగలకూడదు అని చెప్పేదే మన శాస్త్రం. అంటే చూడండి, భగవంతుడి కంటే గొప్పవాడు ఎవరు అంటే భర్త. అందుకనే కదా భగవంతుడు వచ్చిన ముట్టుకోవద్దని చెబుతున్నాం, భర్తను మాత్రమే. అందులో ఇంకోటి కూడా నాన్న, ఆడవాళ్ళ చేతుల్లో శుక్రుడు ఉంటాడు. శుక్రుడు అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు. మనం అందుకనే చూడండి, ఎవరికైనా అదృష్టం పడితే శుక్రమహార దశ పట్టింది రా అని చూస్తుంది, అవునా? మగవాళ్ళ కాళ్ళలో శనీశ్వరుడు. ఈ శనీశ్వరుడు ఎందుకు ఉంటాడు? మగవాళ్ళ కాళ్ళలో అందరి కాళ్ళలో ఉంటాడు కదా. అంటే నిజంగా ఒక మాట చెప్పాలి అంటే, ఎవరైతే పాదయాత్ర చేస్తారో రాజకీయ నాయకులు, వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతూనే ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం, అవునా? ముఖ్యంగా ఏంటి అంటే మన శరీరంలో ప్రతి ఒక్క అవయవానికి ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటుంది. ఇక్కడ మోకాళ్ళ దగ్గర నుంచి ముఖ్యంగా పాదభాగం వరకు శని అధిపతిగా ఉంటాడు. ఆయన మూమెంట్ అంటే గ్రహాల చలనం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి విజయం చేకూరుతూ ఉంది. పాదయాత్ర చేసేదానికి పాదాలతోనే చేస్తారు కదా, కాబట్టి అక్కడ శనీశ్వరుడి కదలిక జరుగుతుంది కాబట్టి శనీశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది, వాళ్ళకి తొందరగా విజయం చేకూరుతుంది. కాబట్టి నవగ్రహాలలో శని శుక్రుడు ఉన్నంత మిత్రత్వం ఏ గ్రహాలు ఉండవు. మరలా తర్వాత చంద్రుడు గురుడు అని చెప్పుకుంటాం. ముందు ముఖ్యంగా అతి స్నేహంగా ఉండేటువంటి గ్రహాలు ఈ రెండే మిత్రగ్రహాలు, శని శుక్రుడు. ఆడవాళ్ళ చేతిలో ఉండేటువంటి శుక్రుడు మగవాళ్ళ చేతిలో ఉండేటువంటి శనిని తాకుతూ ఉంటే ఆ ఇంట్లో అష్టైశ్వర్యాభివృద్ధి కలుగుతుంది గ్యారంటీగా. అందుకనే లక్ష్మీదేవి ఇప్పటికి ఎక్కడ ఉంటుంది? విష్ణుమూర్తి పాదాల దగ్గరే ఉంటుంది, అవునా? మరి అందుకనే లక్ష్మీదేవి అని పిలుస్తున్నాం. ఆవిడ అనుగ్రహం కావాలని కోరుకునే మనం భర్త పాదాలు నొక్కితే తప్పేం? అవునండి, అది ఇన్సల్ట్ కాదు కదా. నిజంగా ఇంట్లో ఆ పాదాలు ముట్టుకున్నప్పుడు ఆ మగవాళ్ళకు పుట్టేటువంటి ప్రేమ కూడా నాన్న, ఆ ప్రేమ వేరే ఉంటుంది. ఇప్పుడు కాళ్ళు నొప్పులు ఉన్నాయి, వచ్చేసి అంతే పడుకోవాలి అంటే నిజంగానే బాధేస్తుంది, అవునా? ఆ సమయంలో ఆడవాళ్ళు చక్కగా కాళ్ళు నొక్కుతుంటే ఎంత ప్రేమ వస్తుంది భర్తకి, అవునా కదా? కాబట్టి ఆ విధంగా మానసికంగా కూడా సంతృప్తికరంగా ఉంటుంది వాళ్ళ జీవన విధానం. అలాగే గ్రహరీత్యా కూడాను శుక్ర శని గ్రహాల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి ఇంట్లో అలక్ష్మీదేవి వెళ్ళిపోయి మహాలక్ష్మీదేవి తిష్ట వేసుకొని ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం.
చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు. అసలు మగవాళ్ళకి ఆడవాళ్ళు ఏ విధంగా నమస్కారం చేయాలి, ఇలా దీనికి సంబంధించి చాలా విలువైన సమాచారం అయితే దొరికింది. చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.